we have seen in the field. ఇట్లాంటి మనకి సమస్య వస్తున్నాయో ఇది మానిటర్ చేస్తే కొద్దిగా మనం ఇది కంట్రోల్ చేయగలుగుతాం. అప్పుడు మోస్ట్లీ అగ్రికల్చరల్ బేస్డ్ యాక్టివిటీ కాబట్టి మనకి వరి పంట మేజర్ పంట, కానీ దీంతో పాటు మేజ్ కానీ మొక్కజొన్న కానీ మనకి మిల్లెట్స్ కానీ కూరగాయలు కానీ రకరకంగా ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఎక్సెప్ట్ యూరియా, డిఏపి, ఫాస్ఫరస్ ప్లస్ అదర్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి రకరకాల సేల్ నడుస్తున్నాయి జిల్లాలో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో వీ హ్యావ్ టు మానిటర్ ఇది క్వాలిటీ పరంగా ఉందా లేదా, లైసెన్స్ డీలర్స్ దగ్గర నుంచి ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ మేబీ వన్ ఆఫ్ ద తహసీల్దార్స్ కెన్ గివ్ దేర్ ఇన్పుట్స్. బంద్ చేసి వెళ్ళిపోతున్నారు, టైమింగ్ మెయింటైన్ చేయడం, సో రైతులకి ఇబ్బంది అయితే వాళ్ళు వేరే ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు. అప్పుడు ఏమి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మనకి రెగ్యులర్ సప్లై లేక వాళ్ళు వేరే సోర్స్ నుంచి తీసుకుంటే దెన్ క్వాలిటీ అంటే ఏం ఉండకపోవచ్చు. సో మేక్ షూర్ మీరు మీ లెవెల్ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ఆఫీషియల్ కాకుండా డీలర్స్ కి ఇంకా షాప్ కీపర్స్ కి ఇంకా కొంతమంది యాక్టివ్ ఉన్న ఫార్మర్స్ కి కూడా పిలిపిస్తే మీకు ఇన్పుట్స్ వస్తాయి గ్రౌండ్ నుంచి ఎక్కడైనా మనకి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ప్లీజ్ కన్వీన్ దిస్ మీటింగ్ మండల్ లెవెల్, దెన్ సబ్ డివిజన్ లెవెల్. మనకి ఒకటి గుడ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వీక్ వీఆర్ హ్యావింగ్ అగ్రికల్చర్ వీక్, రైతు వారోత్సవం మనం కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ ఆన్ 4th of May మనం ప్రతి రైతు వేదికలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ మనం మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాము. దీంతో పాటు ఈ స్ప్యూరియస్ సీడ్స్ గురించి, ఫర్టిలైజర్ గురించి మాట్లాడడానికి రైతులకి అవగాహన కల్పించడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో అప్పుడే కూడా అందరూ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ ఒకటే రైతు వేదిక కాకుండా రైతు అటెండింగ్ డిఫరెంట్ రైతు వేదికస్ మాట్లాడండి రైతులకు, వాళ్ళే కూడా మీకు ఇన్పుట్ ఇస్తారు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు, జర్మినేషన్ రాలేదు, దాని తర్వాత ఏం యాక్షన్ అయింది, ఎవరికైనా పట్టుకున్నారా, కేసు బుక్ చేశారా, అట్లాంటివి మీరు కూడా వాళ్ళకి చెప్పినా ఉంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే ఒకవేళ ఎక్కడైనా డిలే అయినా అనుకో మనం లైసెన్స్ సప్లై నుంచి తీసుకోవాలి. ఫార్మర్స్ తరఫు నుంచి నేను మొత్తం పెట్టినా కానీ ఏం రావట్లేదు, 50% కూడా రాలేదు, 40% కూడా రాదు, అట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దీని గురించి మా ఏఈఓస్ తరఫు నుంచి అవగాహన కల్పించడం జరుగుతున్నది. కానీ మానిటరింగ్ సైడ్ తరఫు నుంచి ఆర్ రెగ్యులేటరీ సైడ్ తరఫు నుంచి ఎక్కువ రిక్వైర్మెంట్ లెట్ మీ మేక్ షూర్ అట్లాంటి అవైలబిలిటీ ఫార్మర్స్ కి ఉండొద్దు. అందుకే ఈ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మండల్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్. ఏదో షాప్ కి వెళ్ళి ఇక్కడికి కూడా అవైలబుల్ ఉన్నాయి, తక్కువ ధరలో అవైలబుల్ ఉన్నాయి తీసుకోండి అట్లాంటివి కాకుండా రైతులకి కొద్దిగా అవగాహన మీరు కల్పించాలి. సో 4th May అని రైతు వేదిక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అటెండ్, మాట్లాడండి. వీళ్ళకు మీకు కూడా ఇన్పుట్స్ వస్తాయి. పర్టికులర్ టాకింగ్ టు తహసీల్దార్స్ అండ్ పోలీస్ సిబ్బందికి మీరు అటెండ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఈ రైతులు రక్షణ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి టైమింగ్ చాలా క్రిటికల్. సోయింగ్ ఉన్నప్పుడు కానీ తర్వాత పంట ఫీల్డ్లో ఉన్నప్పుడు టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఒక షాప్ నుంచి ఫర్టిలైజర్ లేక దే కెన్ నాట్ వెయిట్. సో ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే సీడ్స్ సంబంధించినవి మా దగ్గర 13 రిటైల్ సీడ్స్ ఉన్నాయి షాప్స్. అయితే గతంలో నిజానికి సీడ్స్ మీద పెద్ద అవగాహన లేకుండా నేను చేయలేదు. ఈసారి పూర్తిగా వాటి మీద ఈరోజు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో అనుసరించి చట్ట ప్రకారం అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేసేసి షాప్లో వెళ్ళినప్పుడు మనం పర్టికులర్గా ఏరియా కోసం కాకుండా ఇతర సీట్స్ మీద కూడా అయితే అవగాహన చేస్తే కూడా మేడం దీని మీద అవగాహన ఉంటుంది. మేము కూడా చేయడానికి ఆ కలర్స్ ఇప్పుడు స్టిక్కర్స్ మీద చెప్పారు మేడం, ఏ కలర్ సీట్స్ ఎక్కడికి ఎవరు చేయాలనేది. డిఎస్పీ గారు కూడా అడిగారు మేడం MD3 అంటే ఏంటి అని. అట్లాంటి అవగాహన ఉంటే మాకు కూడా సీట్స్ మా ఏరియాలో తూప్రాన్ మనోరాబాద్ ఏరియాలో బాగా సీట్స్ అంటే ట్రై చేస్తుంటారు కొత్తగా సీట్స్ కాబట్టి మీ మండలంలో 1 కానీ 2 కానీ షాప్తో ముందుగా చేయండి. సో దట్ మనకి ఎట్లాంటి పిల్లలు చేసినట్టు కానీ ఏరియాస్లో న్యూస్ సేల్ ఏరియా ఉంటుంది, పోలీస్ వారికి ఏరియా ఉంటుంది, టెక్నికల్ గురించి వాళ్ళు ఏరియా ఉంటుంది కాబట్టి 3 కూడా కాలేదు. కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేజ్ మాకు ఉంటుంది. కాబట్టి ఇలా చూసుకొని సీజన్ స్టార్టింగ్లో అదేలో ఏమో ఎలాగో మనకు ఒకటి కామన్ ఎక్కువ కూడా ఇస్తారు.
త్వరగా చూసుకుంటున్నాం. మన వీళ్ళందరూ కూడా నేను ఒకటి మాట్లాడుతున్నాను. నాలుగు కూడా సిక్స్ చేస్తే కూడా అవి కూడా చూసుకొని ఈసీ యాక్ట్ కింద ఇతర సీడ్ యాక్ట్ కింద ఇతర మన సర్టిఫికేషన్ కింద కూడా అలా సీడ్ సర్టిఫికేషన్ మీరు చేస్తారు కాబట్టి ఆ సీడ్ సర్టిఫికేట్ చేసినప్పుడు దాని యొక్క టెక్నికల్ అవసరాలు చెప్పాలి. ఏ యాక్ట్లో మనం ఎగ్జామ్ చేయాలి, ఆ బ్రాండ్ ఉన్నప్పుడు కానీ ఆ లేబుల్ ఉన్నప్పుడు కానీ పేరు తీసుకోవాల్సిన అవసరం కూడా చెప్తే బాగుంటుంది. సార్ వాళ్ళైతే వాళ్ళకి ఎగ్జామ్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ ఇది ఏదైతే ఏ ఆస్పెక్ట్లో మనం ఎగ్జామ్ చేయాలని తెలిస్తే వాళ్ళకి ఈజీగా కేసు చేసే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ చేసినప్పుడు శాంపుల్ తీస్తారు. మరి కొన్నిసార్లు అయితే టెస్టింగ్ చేసినప్పుడు కూడా దాని డూప్లికేషన్ ఫ్యాబ్రికేట్ చేసి కూడా అమ్మే అవకాశం ఉంటుంది. కేసు చూడాలి. Regarding storage seats and regarding dilution of fertilizers, I request my DSP and secretary to make a list of repeated offenders. In terms of storage seat, we might be having a multiple repeated offenders in the past. What we can do is do a bind over to the so PS wise, make a list and do a bind over. And one more thing, madam, Bakrid is approaching now, and for Bakrid we will be doing this nagas in various places, and these nagas will also be checking for tourist seat. Task force at mandal level, division level, and district level. So, మేము అంటే ఇప్పుడు సీట్ గురించి అలాగే